ఈ రోజు నేను అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. అమ్మాయిల్ని రేప్ చేసిన వాళ్ళని, పోలీస్ స్టేషన్ లో చంపిన వాళ్ళని, పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వు పోయి పరామర్శిస్తావా? అంటే ఒక విద్యార్థి మీద హత్యా ప్రయత్నం చేస్తే నువ్వు పరామర్శిస్తావా? ఇదేనా మీ వైసీపీ కార్యకర్తల విలువ? ఇదేనా మీ పార్టీ నేర్పించిన విలువలు? మీ కార్యకర్తలకి మీరు నేర్పించిన విలువలు ఇవ్వేనా? మళ్ళీ నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావా? అంటే మిగతా వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే విధంగా ఉండాలని సూచిస్తున్నావా అని అడుగుతున్నాం. ఇదే విధంగా ఉండండి అని మీ కార్యకర్తలకి చెప్తున్నావా? నేను అదే విధంగా ఉండా కాబట్టి మీరు అదే విధంగా ఉండండి అని నువ్వు చెప్తున్నావా? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వైసీపీ కార్యకర్తలకి? మీరు రేప్ చేయండి, దొంగతనాలు చేయండి, పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయండి, మిమ్మల్ని జైల్లో వేస్తే నేను వచ్చి పరామర్శిస్తా అని నువ్వు నీ కార్యకర్తలకు చెప్తున్నావా అని అడుగుతున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళు తప్పు చేశారని. ఏం చేయాలా? కాదురా, ఏం చేయాలరా? నాకు చెప్పండి రా, ఏం చేయాలా? హత్యా ప్రయత్నం చేస్తే ముద్దు పెట్టాలా? అమ్మాయిల మీద దాడి చేస్తే ముద్దు పెట్టాలా? దండయ్యాలా? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మీరు హత్యా ప్రయత్నాలు చేసుకుంటా మేము వైసీపీ అనగానే ఆ పిచ్చోడు వస్తున్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు గమ్ముగా ఉండాలా? పిల్లకాయలు ఎవరు? వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలస్తాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీయం అన్నారు, అన్నారు. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇప్పుడు 5,000 రోజులు జరిగినాయి. ఇంకా హౌ లాంగ్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎన్ని? 2,000 రోజుల, 3,000 రోజుల, 4,000 రోజుల, 10,000 రోజుల? ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు? సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5,000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, వాయిదాలు వద్దు, 6 నెలల్లో నా కేసుకు తీర్పిండి అని అడుగు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడువైతే రా, 6 నెలలు కోర్టులో తెలుసుకుంటాం. 6 నెలలు రోజు నేను కోర్టుకు వస్తా. నేను ఖాళీగా ఉన్నా, నాకు పని బాట లేదు, బెంగళూరు పోయే బదులు కోర్టుకు వస్తానని చెప్పు. నాకు ఇంక కేసులు వద్దు, అటో ఇటో తేల్చండి అని చెప్పే దమ్ము, ధైర్యం నీకు గాని ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎదవలకు అందరికి ఎవరికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి గాని, లోకేష్ బాబు గురించి గాని మాట్లాడే పని అయితే ఫస్ట్ నీ కేసులు తెగదింపు చేసుకొని రా, కోర్టుకు పో. దమ్మున్న మగాడి అంటావు కదా, పో కోర్టుకి. 6 నెలల్లో రోజు నేను ఈడ కూర్చుంటా అని చెప్పే దమ్ము, ధైర్యం లేనోడివి తెలుగుదేశం పార్టీ గురించి గాని, తెలుగుదేశం పార్టీ విధానాల గురించి గాని మాట్లాడే హక్కు కూడా లేదని కూడా నేను మనవి చేస్తున్నా. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా. చెప్పుతో కొట్టాలా లేదా? నువ్వే చెప్పు అని అడుగుతున్నా. 3,452 3,452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3,452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. అది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు. అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు, 3,904 crores ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టిన్నాడని మా అంచనా. కరెక్ట్ గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, 5,000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈ రోజు ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రైలు మొదలే కాలేదు.